సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ అండ్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మన యొక్క ప్రమేయం లేకుండానే లైక్ దిస్ మనకు వాట్సాప్లో పంపించిన ఫొటోస్ కావచ్చు, లేదనుకుంటే మీకు గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్ ఆటోమేటిక్గా ఇలా మన యొక్క ప్రమేయం లేకుండానే అప్పుడప్పుడు డెలీట్ అయిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ ఫొటోస్ని మనం ఏ విధంగా రికవర్ చేసుకోవచ్చు, ఏం కదా అనేది ఒరిజినల్ ఫొటోస్ అది కూడా నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. లైవ్లో నేను ఇక్కడ డేట్ అనేది చేస్తాను, దెరాఫ్టర్ మీకు రికవర్ కూడా చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే మీరు చేయాల్సిందే లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, నేను లైవ్లోనే ఇక్కడ నుంచి సమ్ ఫొటోస్ అయితే డేట్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఫోటో డేట్ చేయడం జరిగింది, ఈ ఫోటో డేట్ చేయడం జరిగింది, దీన్ని కూడా నేను డేట్ చేయడం జరిగింది, దీన్ని కూడా డేట్ చేయడం జరిగింది. ఇలా నేను ఒరిజినల్ ఫొటోస్ ప్రతి ఒక్కటి నేను ఇక్కడ నుంచి లైవ్లోనే మీ ముందట అయితే నేను డేట్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్క ఫొటోస్ ఇక్కడ నుంచి డేట్ అయితే కావడం జరిగాయి కదా, ఇంక్లూడింగ్ వీడియోస్తో సహా మీరు ప్రతి ఒక్క దాన్ని ఈజీగా రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. 100% మీ యొక్క మొబైల్లో డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ అయితే మీకు వచ్చేస్తాయి. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనమాట. మీరు చూస్తున్న చూడండి, ఈ వీడియో యొక్క ట్యాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను ఒక అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓన్లీ ఫర్ డిస్క్రిప్షన్లో మాత్రమే ఉంటుంది. దాదాపుగా ఈ అప్లికేషన్ని కొన్ని కోట్ల మంది అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకుని ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీరు ఏం లేదు, మీకు స్టార్టింగ్లో ఇలా అయితే వస్తుంది. అలాంటప్పుడు మీకు డీప్ స్కాన్ పైన మీరు క్లిక్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డేట్ చేసిన ప్రతి ఒక్క ఫొటోస్ కూడా ఆటోమేటిక్గా మనకు రికవర్ అవ్వడానికి కొంచెం టైమింగ్ అయితే పడుతుంది. కానీ 101% జెన్యున్గా ఇప్పుడు మనం డేట్ చేసిన ప్రతి ఒక్క ఫొటోస్ని కూడా మనం రికవర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, మనకు స్కానింగ్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఓవరాల్గా ప్రతి ఒక్క ఫొటోస్ మనకు స్కాన్ అయితే కావడం జరిగింది. స్కాన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు, మనం ప్రజెంట్ డేట్ చేసిన ప్రతి ఒక్క ఫొటోస్, ఈ ఫోటోని మనం ఇప్పుడే డేట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకోవచ్చు, నేను రీస్టోర్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నా గ్యాలరీలో రికవర్ కూడా కావడం జరిగింది అన్నమాట. మనం ఈ ఫోటోని కూడా డేట్ అనేది చేయడం జరిగింది కదా. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్క ఫొటోస్ నేను లైవ్లో మీకు డేట్ చేశాను, మళ్ళీ రికవర్ కూడా చేసి మీకు చూపిస్తున్నాను. ఇలా మీ యొక్క గ్యాలరీలో డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని జస్ట్ మీరు క్లిక్ చేయండి, మీరు డైరెక్ట్ మీరు రికవర్ చేసుకోవడమే. ఇలా మీరు 1-2 కాదు, మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఫొటోస్ని మీరు డైరెక్ట్గా ఇలా ఇంక్లూడింగ్ మీకు ఫొటోస్ మాత్రమే కాకుండా ఇక్కడ మీకు వీడియోస్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంతకుముందు నేను డేట్ చేసిన వీడియో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఆటోమేటిక్గా ఇక్కడనే రావడం జరిగింది. నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నా గ్యాలరీలో రికవర్ కూడా కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నేను లైవ్లో నేను అక్కడ నుంచి డేట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీకు రికవర్ మరి చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఎంత ఒరిజినల్ ఫొటోస్ ఉంటాయంటే యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ క్వాలిటీతో మనకు ఫొటోస్ ప్రతి ఒక్కటి మనకు దొరకడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా మీ యొక్క గ్యాలరీలో డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని మీరు ఒక్కొక్క ఫొటోస్ని మాత్రమే మీరు ఇక్కడ నుంచి రికవర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఒకేసారి ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మీ యొక్క గ్యాలరీలో మీరు డైరెక్ట్ ఈ విధంగా మీరు రికవర్ చేసుకోవడమే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ మీ యొక్క గ్యాలరీలో సేవ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, నేను ఇక్కడ నుంచి గ్యాలరీని అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు, ఆల్ ఫొటోస్ పైన క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, మనం ప్రతి ఒక్కటి ఇప్పుడు రికవర్ చేసిన ఫొటోస్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, 101% ఈ ఫొటోస్ని నేను డేట్ చేసి మరీ కూడా మీకు రికవర్ చేసి అయితే నేను చూపించడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంతకుముందే మనం ప్రతి ఒక్క ఫొటోస్ని డేట్ చేసాం కదా, ప్రతి ఒక్కటి కూడా మనకు ఆటోమేటిక్గా రికవర్ అయితే కావడం జరిగిందనమాట. ఎంత జెన్యూన్ అప్లికేషన్ అంటే నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క ఫొటోస్ నేను చెప్పడం కాదు, 101% రికవర్ అవుతుంది. వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు. ఫ్రెండ్స్, ఇకపోతే మీకు ఇంకొక డౌట్ అయితే రావచ్చు అనమాట. ఇప్పుడు మీరు కొన్ని ఆన్లైన్ ఫొటోస్ని డేట్ చేశారు కదా బ్రదర్, అవి అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మనకు అన్ని ఫొటోస్ ఆటోమేటిక్గా రికవర్ అయితే కావడం జరిగాయి అనమాట. ఈ రేంజ్లో మీరు ప్రతి ఒక్క ఫొటోస్ని ఒకే ఒక్క క్లిక్తో రికవర్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా ప్రతి ఒక్క ఫొటోస్ కావచ్చు, వీడియోస్ని మీరు ఒకే ఒక్క క్లిక్తో రికవర్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.